అయ్యప్ప మండలకాల దీక్ష అనంతరం మాల విసర్జన చేసిన తర్వాత విసర్జించిన మాలలను తిరిగి దీక్షకు ధరించవచ్చుననేది తెలుసుకుందాం. ముత్యాల కాంతితో మెరిసేటి మాల, రత్నాల కాంతితో వెలిగేటి మాల, అలుదా నది యందు మునిగేటి మాల, కర్పూర జ్యోతిలో కలిచేటి మాల, కనక మణికంఠుని తులసి మాల అని భక్తి శ్రద్ధలతో మండలకాలం మెడను ధరిస్తాము. మనము మండలకాలము దీక్ష మరియు శబరియాత్ర మూలాన లభించిన సత్ఫలితాలన్నీ ఆ మాలలోనే దాగి ఉన్నాయి. మనల్ని దీక్షా సమయంలో కాపాడుచున్న శివ విష్ణు చైతన్య విసర్జించబడిన మాలలోనే మిగిలిపోతుంది. అట్టి మాలను శుభ్రపరిచి తదుపరి వచ్చే సంవత్సరం దీక్షమాలగా ధరించటం వలన తపత్ఫలము, ధైర్య సాహసములు, వాక్శుద్ధి ఇవన్నీ ధరించిన వారికి లభ్యమవుతాయి. ఇలా ఒకే మాలతో 18 సంవత్సరాల యాత్ర చేయువేళ ఆ మాల పండి ధరించిన వానికి పండితునిగా మారుతుంది. అదియుగాక మాల విసర్జన అనంతరం ఆ మాలను నిత్య పూజలో ఉంచి ప్రతిరోజు స్పర్శించడం వలన శబరినాథుని చైతన్యము తోడున్నంత ధైర్యం లభిస్తుంది.